సీమ పంట పండింది అంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్గా రాయలసీమ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం 20 ప్రాజెక్టులు పూర్తయితే 8.87 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అచ్చన్న స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వీడియో విడుదల చేసిన ఉద్యోగిని ఆమె నన్ను వేధిస్తోంది ఎమ్మెల్యే శ్రీధర్ పోలీసులు ఫిర్యాదు చేశామంటే ఎమ్మెల్యే తల్లి స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే ఇదే వైసీపీలో ఏ మహిళ రోడ్డు మీదకి రాలా, కానీ ఆ మహిళ వాళ్ళతో ఏది అతని పేరేంటి అంబటి రాంబాబు లేకపోతే అవంతి శ్రీనివాసు గోరంట్ల మాధవ విషయంలో ఏ మహిళ వచ్చి కంప్లైంట్ చేయాల మమ్మల్ని చేశారని వాళ్ళు మాట్లాడారన్నటువంటిది వాయిస్ని పెట్టేసేసి వాళ్ళ గురించి కామక్రీడలు అదేది అంబటి రాంబాబు అయితే కామబాబు లాంటి హెడ్డింగ్లు పెట్టి ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి లోపల ఒక 2 పేజీలు రాసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్ అంతే డైరెక్ట్గా అమ్మాయి విజువల్స్తో సహా చూపెట్టినా సరే ఇది మన నీచాతి నీచ పత్రిక నీతులు చెప్తూ ఉంటుంది కదా, ఆ నీతులు ఎట్టుంటాయో సాక్ష్యం అనమాట. అందులో రివర్స్ స్టేట్మెంటే హైలైట్ చేసుకొచ్చారన్నమాట. జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ వివాదంలో చిక్కున్నారు. ఆయన ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నట్టు ప్రభుత్వ ఉద్యోగిని ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఆ మహిళే తన కుమారుని వేధిస్తుందంటే ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమేల మీడియాకు తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గెలిచినప్పుడు తాను అభినందిస్తూ ఫేస్బుక్ మెసేజ్ పెట్టానని, ఆ తర్వాత ఆయన తనతో ఫోన్లో మాట్లాడిన సదరు ఉద్యోగిని వీడియోలో పేర్కొన్నారు. 2024 జూలైలో తన కారులో ఎక్కించుకుని వెళ్ళి రాజంపేట ప్రాంతంలో అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ తర్వాత తనపై అనేక సార్లు అత్యాచారం చేశారని తీవ్రంగా హింసించేవారని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ తన భర్తను కూడా బెదిరించారని చెప్పారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఎమ్మెల్యే శ్రీధర్ ఒక వీడియో విడుదల చేశారు. నేను ఎమ్మెల్యే కావడానికి ముందు 3 ఏళ్లు సర్పంచ్గా పనిచేసి నాపై ఎలాంటి ఆరోపణ రాలేదు. ఇప్పుడు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్న వారితో పాటు వారు వెనక్కున్న వాళ్ళని చట్టపరంగా ఎదుర్కొంటే ఆ మహిళ గత 6 నెలలుగా నన్ను వేధిస్తుంటే మా అమ్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. మహిళా ఆరోపణలు సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమేలు మంగళవారం రైల్వే కోడూరులో మీడియాతో మాట్లాడారు. 25 కోట్లు ఇవ్వకుండా మీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తాను మహిళ బెదిరించింది. బంధువునంటూ మా ఇంటికి వచ్చి నా కుమారుడితో పరిచయం పెంచుకుంది. తరచూ ఫోన్లో మాట్లాడుతూ వివాహం చేసుకోవాలని ఒత్తిడి పెంచింది. కొందరు వైసీపీ నాయకులు పనిగట్టుకుని ఆమె ద్వారా మమ్మల్ని మానసిక హింసకు గురి చేశారు. ఇటీవల మా ఇంటికి వచ్చి గొడవ చేయడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. రైల్వే కోడూరు పోలీసులు ఆమెపై ఈ నెల 7వ తేదీన కేసు నమోదు చేశారు. ఆమెపై న్యాయ పోరాటం చేస్తామని ప్రమేలు తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఉద్యోగం చేసిన ఆరోపణలు అవాస్తవమని త్వరలో ఆమె భాగోతాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెడతాను జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేందర్ తెలిపారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలకు సంబంధించి సదరు మహిళతో ఫోన్లో మాట్లాడి వివరాలు తీసుకున్నట్టు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రకటన తెలిపారు. ఎవరిపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తెలిసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అతను మాట్లాడింది ఒరిజినల్గా బట్టలిప్పు తీసి స్నానం చేస్తా మాట్లాడింది వీడియోలన్నీ వచ్చినాయి. ఒకవేళ అమ్మాయి ఇష్టపడినే చేసిన అమ్మాయి రికార్డ్ చేసి చూపించినటువంటి అందులో డీప్ ఫేక్ కావాలని చేసిందంటే నువ్వు కావాలని నువ్వేట ఒక ఎమ్మెల్యేవి. ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి నిన్ను బెదిరిస్తుంటే నువ్వు ఊరుకున్నావా? ఎప్పుడో బొక్కలో దోయించాలి కదా. ఇంతకాలం ఎందుకు ఆగే అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసి బయటకు వచ్చి చెప్పేదాకా ఈ నాటకాలు ఎంతవరకు ఉంటుంది? అకారణంగా అవకాశం దొరికింది వాడేసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిరుగుబాటు తర్వాత పెళ్లి చేసుకుంటాను నమ్మించకపోతే అట్లా చేయడానికి ఒప్పుకుంటుందా అమ్మాయి అనేది ఇక్కడ పాయింట్. కాకపోతే ఇందులో విచిత్రం ఏంటంటే జనసేన నెత్తినేసుకుంది అతన్ని తాతంశెట్టి నాగేంద్ర దాని మీద రివర్స్లో మాట్లాడడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. మరి దీన్ని ఏ కోణంలో తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇకపోతే ఇది దానిపై